మెగానైన్ టీవీ. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ తెహ్రీకే ఇన్సాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ వ్యవహారం ఎప్పుడూ సంచలనమే. 2023 ఆగస్టు నుంచి ఆయన కరుడుగట్టిన అడియాలా జైలులో కఠిన శిక్ష అనుభవిస్తున్న సంగతి మనకు తెలిసిందే. కానీ గత కొద్ది రోజులుగా ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని, ఆయన ప్రాణాలకే ముప్పు ఉందని పాకిస్తాన్లో తీవ్రస్థాయిలో పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ఈ వార్తలతో ఆయన అభిమానులు, పీటీఐ పార్టీ కార్యకర్తలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు చేస్తున్నారు. ఈ ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ అత్యున్నత న్యాయస్థానం అనూహ్యంగా జోక్యం చేసుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునిచ్చి ఆయనకు భారీ ఊరట కలిగించింది. అసలు ఇమ్రాన్ ఖాన్కు ఉన్న జబ్బేంటి, సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలేంటో ఇప్పుడు చూద్దాం. జైలులో సరైన వైద్యం అందడం లేదని, స్వతంత్ర వైద్య నిపుణుల సేవలు తనకు నచ్చిన వైద్యుల ద్వారానే చికిత్స అందించాలంటూ ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, ఆయన న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన కోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం అడియాలా జైలులో ఉన్న 73 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్ను తక్షణమే ఇస్లామాబాద్లోని ప్రఖ్యాత షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించి పూర్తిస్థాయి వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇమ్రాన్ ఖాన్ను అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆసుపత్రికి తరలించనున్నారు. అక్కడ ఒక ప్రత్యేక వైద్య బోర్డు ఆయన ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. ఇమ్రాన్ ఖాన్ను ఆసుపత్రికి పంపించే విషయంలో సుప్రీంకోర్టు కొన్ని స్పష్టమైన షరతులు కూడా విధించింది. ఆసుపత్రికి తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని, అలాగే ఇమ్రాన్ ఖాన్ గత వైద్య రికార్డులను వెంటనే తమకు సమర్పించాలని సంబంధిత జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. అంతేకాకుండా షిఫా ఆసుపత్రిలో ఆయన చికిత్సకయ్యే పూర్తి ఖర్చును ఇమ్రాన్ ఖాన్ కుటుంబమే భరించాలని కోర్టు స్పష్టం చేసింది. వైద్య పరీక్షలు, చికిత్స జరిగే సమయంలో ఇమ్రాన్ సోదరి డాక్టర్ ఉజ్మా, ఆయన వ్యక్తిగత వైద్యుడు కూడా అక్కడే ఉండేందుకు కోర్టు ప్రత్యేక అనుమతినివ్వడం పీటీఐ వర్గాలకు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే ఆయన ఆసుపత్రిలో ఉన్న సమయంలో భద్రత, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. ఇంతకీ ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? గతంలో ఆయన కుడి కంటికి సంబంధించిన సమస్యతో బాధపడగా ఆ చికిత్స అనంతరం మెరుగుపడిందని, ఆయన చూపు దాదాపు సాధారణ స్థితికి చేరుకుందని ఇటీవల అడియాలా జైలు అధికారులు ఒక రిపోర్ట్ ఇచ్చారు. కానీ ఈ నివేదికను ఇమ్రాన్ పార్టీ పూర్తిగా తిరస్కరించింది. ఆగస్టు 1, 2026న ఇమ్రాన్ ఖాన్కు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన మరో నివేదిక తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ రిపోర్టు ప్రకారం ఆయన తీవ్రమైన బీపీ, హెచ్చుతగ్గులు, తలనొప్పి, ఆందోళన, గుండెదడ, భయంకరమైన మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇస్లామాబాద్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు ప్రొఫెసర్ డాక్టర్ అఖ్తర్ అలీ బండిషా ఆయనను పరీక్షించగా ఇమ్రాన్ రక్తపోటు ఏకంగా 140/100కు చేరిందని తేలింది. ఇదే వైద్యుడు ఫిబ్రవరిలో పరీక్షించినప్పుడు ఆ బీపీ నార్మల్గా ఉంది. ఈ వయసులో ఇంతటి మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రాణాలకు ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. ఈ ఒత్తిడిని తగ్గించేందుకు జైలు అధికారులకు వారు పలు కీలక సూచనలు చేశారు. ఇమ్రాన్ ఖాన్ను ఒంటరిగా ఉంచకుండా ఆయన భార్యతో ఎక్కువ సమయం మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని, అలాగే ఆయన చదువుకునేందుకు తగిన పుస్తకాలు అందించాలని సూచించారు. దీంతో పాటు ఆయన గుండె పరిస్థితిని మరింత లోతుగా అంచనా వేసేందుకు సిటీ కరోనరీ యాంజియోగ్రఫీ పరీక్ష వెంటనే చేయాలని సిఫార్సు చేశారు. అధిక రక్తపోటును నియంత్రించేందుకు నార్వస్క్ అనే మందు మోతాదును కూడా పెంచారు. ఇంతకాలం జైలులో ఆయనకు సరైన వైద్యం అందుతుందని అధికారులు చెబుతూ రాగా, కుటుంబ సభ్యులు మాత్రం స్వతంత్ర నిపుణుల ద్వారా చికిత్స అందించాలని పోరాటం చేశారు. ఎట్టకేలకు ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యుల పోరాటం ఫలించింది. సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని జైలు వెలుపల ఇమ్రాన్కు నచ్చిన కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించడం పాక్ రాజకీయాల్లో పెద్ద మలుపు. తదుపరి విచారణ జరిగే వరకు ఇమ్రాన్ ఖాన్ షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రిలోనే ఉండేలా కోర్టు పర్మిషన్ ఇచ్చింది.